అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రమే అందరినీ బాధ పెడుతోందా? ఓ కుటుంబం ఛిద్రమైతే, ఆడదిక్కును కోల్పోతే, ఓ పసిబిడ్డ చావుతో పోరాడుతుంటే ఎవరికీ బాధ కలగడం లేదా? మీడియాలో చూసినా, సోషల్ మీడియా గమనించినా ఒకే వర్షన్ వినిపిస్తున్నారని సామాన్యులు, అభిమానులు మొత్తుకుంటున్నారు. మరి వాళ్ల ప్రశ్నలు మనందరిలో గుణపాల్లా దిగుతాయా, లేదంటే లైట్ తీసుకుందామా? అందుకే ఈ వీడియోను చివరి దాకా చూడండి. సగటు సామాన్యుడి ఆవేదన, ఆక్రోశం, నిలదీతలో న్యాయం ఉందా లేదా చెప్పండి. అల్లు అర్జున్ ఐకన్ స్టార్, సినిమా తెరపై హీరో, పాన్ ఇండియా హీరోగాను డెవలప్ అయ్యాడు. అరుదైన నేషనల్ ఫిలిం అవార్డు తీసుకున్నాడు. మరి అల్లు అర్జున్ ఈ స్టేజ్ కి ఎలా వచ్చాడు? ఎవరి అండతో ఇంతలా ఎదిగాడు? దేశమంతటా పేరు రావడానికి కారకులెవరు? తాను ఇప్పుడు ఇంతలా బిల్డప్లు ఇవ్వడానికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఓ కారణమేనా? తనకంటూ ఇండివిడ్యువల్ స్టేటస్ కి వెనుకున్న వాళ్ళెవరు? తాను కనిపిస్తే చాలని ఈలలు వేసి మరీ జోష్ తెప్పిస్తున్నదెవరు? ఆయనను దూరం నుంచే చూసి ఏదో సాధించిన వాళ్ళలాగా ఎగిరి గంతేస్తున్నదెవరు? అల్లు అర్జున్ ఓ వ్యక్తి కాదు, ఓ శక్తి అని. అల్లు అర్జున్ ఫ్లవర్ కాదు, ఫైర్ అని. అల్లు అర్జున్ ఓ పవర్ అని, అతడే ఒక సైన్యమని కొనియాడుతున్న వాళ్ళెవరు? ఇప్పుడు చెప్పుకున్న అన్ని ప్రశ్నలకు సమాధానం అభిమానులు, అదేనండి ఫ్యాన్స్. ఇందులో ఏమాత్రం సందేహం లేదు, వివాదమూ లేదు, ఎవరూ విభేదించాల్సిన అవసరమూ లేదు. మరి అల్లు అర్జున్ వాళ్లకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇస్తున్నాడా? ఫ్యాన్స్ కళ్లల్లో వెలుగులు నింపుతున్నాడా? ఫ్యాన్స్ ఆశలు, కోరికలు మన్నిస్తున్నాడా? ఫ్యాన్స్కు ఏదన్నా అయితే అండగా నిలుస్తున్నాడా? తాను అక్కడ ఉన్న సమయంలోనే ఒక సినిమా ఫస్ట్ టెలికాస్ట్ నే చూసేందుకు వచ్చిన ఓ కుటుంబం ఛిద్రమైపోయిందే. మరి వాళ్ళ విషయంలో అల్లు అర్జున్ స్పందించిన తీరు ఆమోదయోగ్యంగా ఉందా? సాక్షాత్తు ఆ బెనిఫిట్ షోలకు తన సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన మంత్రి మొట్టికాయ వేస్తే గాని చిన్న ప్రకటన కూడా చేయడా? సరే, ప్రకటన చేసేంత తీరిక లేదు. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఎక్స్ లో ఓ ట్వీట్ చేయొచ్చు కదా. అంటే తనను ఎవరెస్ట్ శిఖరం మీద నిలబెట్టిన ఫ్యాన్స్ అంటే అంత చులకన? వాళ్ల మీద స్వారీ చేస్తూ కనీసం ఇలాంటి విషాదాలు ఎదురైనప్పుడైనా వాళ్లను పట్టించుకోవద్దా? సెలబ్రిటీలు, సినిమా ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలను పక్కన పెడదాం. ఎందుకంటే ఇది సామాన్యుల జీవితాలకు సంబంధించిన విషయం. సగటు కుటుంబం ఆవేదన, కింది స్థాయిలో జీవించే ఫ్యాన్స్ ఇష్యూ. మరి సామాన్యులు, అతి సామాన్యులు అల్లు అర్జున్ వ్యవహార శైలిని యాక్సెప్ట్ చేస్తున్నారా? అరెస్ట్ అయితే మాత్రం అన్ని ఛానళ్లలో, సోషల్ మీడియాలో అదే టాపిక్. మరి ఫ్యాన్ చనిపోయినప్పుడు, నిండు ప్రాణం బలైపోయినప్పుడు, ఆ కుటుంబంలో మరో ప్రాణం 10 రోజులు దాటినా ప్రాణాపాయం నుంచి ఇంకా బయటపడని పరిస్థితి ఉన్నప్పుడు ఎలా స్పందించాలి? ఎంతలా అండగా ఉండాలి? ఇప్పటికీ ఆ పసిబాలుడిని ఎన్నిసార్లు పరామర్శించి ఉండాలి? ఆ కుటుంబం ఇంటికి వెళ్లి ఓదార్చాల్సిన అవసరమైనా లేదా? ఆ పసి వాళ్లకు అండగా ఉంటామన్న అభయం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధానిలో హస్తిన గడ్డ మీద ఓ మీడియా స్టూడియోలో ఈ అంశం పైన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలేవి? సామాన్యులైతే న్యాయం ఒకలా, అల్లు అర్జున్ వంటి అసామాన్యులైతే న్యాయం ఇంకోలా ఉండాలా? అల్లు అర్జున్ ను పట్టపగలు పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మినహా ఖండించని రాజకీయ నాయకులు లేరు, తప్పు పట్టని సినీ ప్రముఖులు లేరు, విమర్శించని ట్వీట్లు లేవు. మరి సీఎం రేవంత్ రెడ్డి సందేహం మేరకు పుష్ప బెనిఫిట్ షో రోజు రాత్రి వేళ తొక్కిసలాట్లో ఓ మహిళ చనిపోయినప్పుడు ఆ మహిళ కుమారుడు చావుకు అతి దగ్గరగా వెళ్లి 10 రోజులు దాటాక కూడా ఇంకా వైద్యులు కూడా భరోసా ఇవ్వని పరిస్థితిలో, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు భార్యను కోల్పోయి కొడుకు తిరిగేస్తాడో లేడో అని తెలియని సందిగ్ధంలో చిక్కుకుపోయిన ఆ వ్యక్తి బాధ అప్పుడెవరికి ఎందుకు పట్టలేదు? ఎవరు ఎందుకు స్పందించలేదు? అమ్మను కోల్పోయి ఆస్పత్రి పాలైన అన్నకు ఏమైందో తెలియని మరో పసిపాపకు ఎవరి దిక్కు? వాళ్ల బతుకు ఎవరికీ పట్టదా? కేవలం సెలబ్రిటీని అరెస్ట్ చేస్తేనే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందా? ఓ మధ్యతరగతి కుటుంబం అల్లకల్లోలమైతే కనీస సానుభూతి కూడా చూపించేందుకు మనం అలవాటు పడ్డ మానవత్వం అడ్డుపడుతోందా? అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ నేపథ్యంలో ఇలా అన్ని ప్రశ్నలే వెల్లువెత్తుతున్నాయి. సరే, ఈ ప్రశ్నలన్నీ కాసేపు పక్కన పెడదాం. అరెస్టు చేస్తామని పోలీసులు ఇంటికి వచ్చినప్పటి నుంచి చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చేదాకా అల్లు అర్జున్ అటిట్యూడ్ ఎలా ఉంది? ఎవరైనా ఆ అంశం గమనించారా? అటువైపు దృష్టి పెట్టారా? అతని హావభావాలు ఎలా ఉన్నాయి? ఆయన వేసుకున్న హుడీని, అదేనండి టీ షర్టును పరిశీలించారా? ఆ టీ షర్ట్ ముందు ఐకన్, అంటే తాను ఐకన్ స్టార్ ను అన్న అంశాన్ని ఈ ఎపిసోడ్ పూర్తయ్యేదాకా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం కాదంటారా? అంతేకాదు, హుడీ పైన తాను ఫ్లవర్ కాదు, ఫైర్ అని హిందీలో ప్రింట్ చేసిన లోగో ఉంది. అంటే అరెస్ట్ వ్యవహారంపై అల్లు అర్జున్ ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నాడు? ఇక తీరిగ్గా కాఫీ తాగుతూ పోలీసులపైకే ఫైర్ అయ్యాడు. తన బెడ్రూమ్ లోకి ఎలా వస్తారంటూ తనకు టైం కూడా ఇవ్వరా అని గుర్రయ్యాడు అల్లు అర్జున్.
మరి పోలీసులు పాపం దూరంగా నిల్చొని అతని కోసం ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రం నింపాదిగా కాఫీ తాగుతున్నాడు. మరి అతన్ని వాళ్ళు ఎక్కడ వేగం చేసినట్లు? ఇక అతని హావభావాలు చూస్తే ఎక్కడ తన ఫ్యాన్ ఒకరు చనిపోయారని, వాళ్ళ కుటుంబంలో చీకటి అలుముకుందని, మరో బాబు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడన్న ఆలోచన గాని, బాధ గాని ఆయన ముఖంలో ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో ఎవరితో మాట్లాడినా తానేదో ఘనకార్యం చేసినట్లే ఫీలింగ్ ఇచ్చాడు. తాను ఏదో సాధించబోతున్నట్లు కూడా ముఖంలో అరెస్ట్ అయినప్పుడు ఉన్న ఫీలింగ్ చివరి దాకా కంటిన్యూ చేశాడు. మరి ఈ అంశాలు ఎవరికి పట్టవా? అసలు అతని యాటిట్యూడ్, ఆలోచన, భావాలు అవసరం లేదా? అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఇంతగా రెస్పాండ్ అయిన వాళ్ళలో ఒక్కరైనా అతని ఫ్యాన్ కుటుంబం గురించి, చనిపోయిన మహిళ కుటుంబ పరిస్థితి గురించి ఎక్కడైనా మాట్లాడారా? సోషల్ మీడియాలో ఎక్కడైనా పోస్ట్ పెట్టారా? కనీసం ఒక్క ట్వీట్ అయినా చేశారా? అంటే వాళ్లకు ఆ బాధ్యత లేదా? నిజంగానే అన్యాయం జరిగితే స్పందించాలనుకుంటే అన్ని సందర్భాల్లో అలాగే రెస్పాండ్ అవ్వాలి. కేవలం సెలబ్రిటీ గురించి రెస్పాండ్ అయితే చాలనుకున్నారంటేనే వాళ్ళు కేవలం పబ్లిసిటీ కోసం తాపత్రయపడుతున్నారని అనుకోవద్దా? ఈ అభిప్రాయంలో వాస్తవం లేదంటారా? మరి వాస్తవం లేదని వాదించే వాళ్ళు అప్పుడెందుకు స్పందించలేదని వాళ్లను నిలదీయగలుగుతారా? సరే, మొత్తానికి అల్లు అర్జున్ ఆశయం నెరవేరిందనుకోవచ్చా? ఎందుకంటే పుష్ప సినిమా ఇమేజ్ మరింత పెరిగింది. వసూళ్లు ఇంకా పరుగులు పెడుతున్నాయి. 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్లాలని పెట్టుకున్న అంచనాలు నెరవేరడం లేదన్న చింత ఇక అవసరం లేదంటున్నారు విశ్లేషకులు. 1000 కోట్లేంటి, 2000 కోట్ల క్లబ్ లోకి కూడా పుష్ప 2 వెళ్తోందన్న ఆనందం, సంతోషం ఆ సినిమా టీం ను ఉక్కిరి బిక్కిరి చేస్తోందని గుసగుసలు చెప్పుకుంటున్నారు. మరి అది నిజమేనా కాదా వాళ్ళకే తెలియాలి. అల్లు అర్జున్ ది రైజ్ ఆఫ్ ఏ ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ controversies, a deep dive. Allu Arjun, controversy and career impact. Allu Arjun, the power of public perception. Allu Arjun, the future, navigating controversy and fame. Allu Arjun, fan base dynamics, the ripple effect. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసి ఏమనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.